నమస్తే. రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్ద కాలం పైగా అనుభవం కలిగి కస్టమర్ల ఆధారాభిమానాలను పొందుతున్న సంస్థ శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హరిహర్ టౌన్షిప్, రాయగిరి, వరంగల్ హైవే, భువనగిరి, యాదాద్రి మున్సిపాలిటీ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 10 ఎకరాల YTDA అప్రూవ్డ్ లేఅవుట్ నందు అన్ని అధునాతన వసతులతో రియల్ ఎస్టేట్ రంగంలో 10 సంవత్సరాల అనుభవం ఉన్న శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ నరసింహ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి నరసింహ గారు. ముఖ్యంగా హరిహర టౌన్షిప్, హైదరాబాద్ నుంచి హరిహర టౌన్షిప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? ఈ వెంచర్ గురించి ఒకసారి చెప్పండి. నేను చెప్పానండి. ముందుగా శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క విలువైన కస్టమర్లకి, మార్కెటింగ్ మిత్రులకి, స్టాఫ్కి, శ్రేయోభిలాషులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మన హరిహర్ టౌన్షిప్ ఏదైతే ఉన్నదో మన వరంగల్ హైవేకి, యాదగిరి గుట్టకి అతి చేరువలో, వరంగల్ హైవేకి పక్కనే మన కంపెనీ తరఫు నుంచి ఈ వెంచర్ వేయడం జరిగింది. ఈ వెంచర్లో అన్ని రకాల డెవలప్మెంట్స్ ప్రొవైడ్ చేసామండి. దీంట్లో హైవేకి పక్కనే ఉన్నటువంటి వెంచర్ కాబట్టి ఇమీడియట్ కన్స్ట్రక్షన్కి వెళ్ళే అవకాశం ఒకటి ఉన్నది. ప్లస్ డెవలప్మెంట్స్ కూడా అమోఘంగా రైట్ నౌ డెవలప్మెంట్స్ ఉన్నాయండి. అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉన్నవి. ఒకటి ఇప్పుడు మన వెంచర్లో ఏదైతే డెవలప్మెంట్ ఇస్తున్నామో ఆ డెవలప్మెంట్స్ అన్ని రకాలుగా, అంటే ఇల్లు కట్టుకోవడానికి వీలుగా ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాసెస్, తర్వాత రెవెన్యూ ప్లాంటేషను, ఆర్చ్ ఇస్తున్నామండి, చిల్డ్రన్ పార్క్ ఇస్తున్నాము, పార్క్ డెవలప్మెంట్ ఇస్తున్నాము, దాంట్లో ఓపెన్ జిమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్లా అంటే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఏవేవైతే ఉన్నాయో ఇప్పుడు ఇమ్మీడియట్ ఇల్లు కట్టుకోవడానికి వీలుగా ఇవన్నీ అవసరం. అండ్ ఇల్లు కట్టుకోవడానికి ఏవైతే అవసరం అవుతాయో ప్రెసెంట్ అవన్నీ కూడా అలాంటి అన్ని డెవలప్మెంట్ ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నాం మేము. దాంట్లో అన్ని బీటీ రోడ్స్ ఇస్తున్నాము. ఆ రోడ్స్ కూడా పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయండి వెంచర్లో. 60 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు, ఇవన్నీ రోడ్స్ ఉన్నవి. ఈ అన్ని రోడ్స్ కూడా బీటీ రోడ్స్ ఇస్తున్నాము. ఎలక్ట్రిసిటీ కూడా మంచి హైఫైగా ఉండే విధంగా, అంటే దానికి ఒక స్పెషల్ డిజైన్ చేసాము. అంటే నార్మల్ పోల్స్ కాకుండా కొంచెం హైట్ ఉండే విధంగా అవన్నీ, అంటే కొంచెం క్వాలిటీ ఐటమ్స్ వాటి డెవలప్మెంట్ ఇస్తున్నాం దాంట్లో. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ నుంచి మన వెంచర్కి రావడానికి, వెంచర్ నుంచి మెయిన్ రోడ్ రావడానికి ఒక 1 మినిట్ డిస్టెన్స్ అండి. అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇల్లు కట్టుకున్న వాళ్ళు బస్ స్టాప్కి వెళ్ళాలి అంటే ఒక 1 మినిట్లో బస్ స్టాప్కి చేరుకోవచ్చు. అంత నియర్ బై ఉంటుంది. అదేవిధంగా రాయగిరి టౌన్ ఒకటి, హైవే మీద రాయగిరి టౌన్ ఉంది, యాదాద్రి వెళ్ళే కమాన్ దగ్గర. ఆ టౌన్కి అడ్జస్టెంటెడ్గా ఉంది మన వెంచర్. ఇప్పుడు ఇమ్మీడియట్ టౌన్కి ఆనుకొని ఉన్నది కాబట్టి ఇమ్మీడియట్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కస్టమర్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వాళ్ళు ఓపెన్ ప్లాట్ అలాగే పెట్టుకున్నా కానీ అమోఘమైన రేట్ వస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇమ్మీడియట్ అక్కడ ఉండొచ్చు, అంటే ఉండగలిగే విధంగా ఉంది వెంచర్. జనరల్గా వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే కస్టమర్స్ అందరూ ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తారు. అంటే కాస్త ఇల్లు అయిన తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు అనే అభిప్రాయానికి వస్తారు. అంటే కొన్ని వెంచర్స్ అలా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా మనం ఆక్యుపై చేసే విధంగా ఉండవు. ఇప్పుడు ఇది వచ్చినట్టు, ఇది చూసినట్టయితే, ఈ వెంచర్ కనుక చూసినట్టయితే ఇమీడియట్ గా మనం ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంది. అనుకూలం తగ్గినట్టుగా మనం మిగతా కూడా ఏదైతే ఫెసిలిటీస్ కావాలో అవన్నీ ఇస్తున్నాం. ఇస్తున్నారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ హైవే నుంచి మోత్కూరు వెళ్ళే ఒక దారి ఉందండి. అంటే యాదాద్రి టు భద్రాద్రి రోడ్ ఏదైతే ఉన్నదో అది మోత్కూరు రోడ్ అంటాము. ఆ మోత్కూరు రోడ్ నుండి ఇక్కడ హైవేకి కనెక్టివిటీ రోడ్డు 60 ఫీట్ రోడ్ ఒకటి మన వెంచర్ నుంచి వచ్చిందండి. ఆ 60 ఫీట్ రోడ్డు ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రకారం వచ్చిందో దాని ఫేసింగ్ ఉన్నటువంటి ప్లాటింగ్ అంతా కమర్షియల్ ప్లాటింగ్ అండి. అంటే హైవేకి కొంటే ఎట్లాంటి వాల్యూ ఉంటుందో సేమ్ వాల్యూ దీంట్లో ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ రైట్ నౌ ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చెప్పాము ఇందాక. సో అదొక బెస్ట్ అడ్వాంటేజ్ కస్టమర్స్ కండి. పెట్టుబడి పెట్టిన కస్టమరు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకుండా మన వెంచరు అమోఘమైన లాభాన్ని అందించే విధానంలో ఉంది మన వెంచర్. ఓకే. ఎవరైనా అంటే కొంతమంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, జస్ట్ పెట్టేసి ఉంచుదాం తర్వాత లాభం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు అనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగా ఉపయోగపడుతుందండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్స్ట్రక్షన్ చేస్తే రెంట్స్ వస్తాయి రైట్ నౌ. అదర్వైజ్ అట్లయినా పెట్టుకున్నట్లయితే
రేట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది రైట్. customers కి. కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. రాజేష్ మెదక్ నుంచి. రాజేష్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నరసింహ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఇది ప్లాట్ ఎన్ని గజాల ప్లాట్ ఇది? ఎన్ని గజాల నుంచి ఉంటుంది? ప్లాట్ 165 గజాల నుంచి ఉంటుందండి. 165 గజాలు, 183 గజాలు, 200 గజాలు, 250 గజాలు, 300, 400 అట్లా పెరుగుతూ పోతుందండి. స్టార్టింగ్ 165 గజాల నుంచి ఉంటుంది. హలో హలో 165 గజాలు ఎంత? ఏంటండి, క్లియర్ గా చెప్తారా? దేని గురించి కనుక్కోవాలనుకున్నారు ఒకసారి మళ్ళీ చెప్పండి క్లియర్ గా. ఇప్పుడు 165 గజాల ప్లాట్ ఎంత పడుతుంది అమౌంట్? 165 గజాలకి అమౌంట్ ఎంత అవుతుంది, ఎక్కడ ఉన్నది సైటు, ఎప్పుడు విజిట్ చేయాలి అనేది మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్లకు ఫోన్ చేయండి సార్. వాళ్ళు మన కంపెనీ నుంచి మీకు వెహికల్ అరేంజ్ చేస్తారు, తీసుకెళ్ళి చూపిస్తారు. ఆ రేటు వగైరా డిస్కషన్ అంతా ఇక్కడ అంతా డిస్కషన్ చేయడానికి సమయం ఉండదు కాబట్టి మీరు ఆ నంబర్లకు ఫోన్ చేయండి, పూర్తి వివరాలు అందిస్తారు. మన కంపెనీ తరపు నుంచి రెడీగా ఉంటారు, దానికి ఫోన్ చేయండి. రెండవది ఏంటంటే మీకు చాలా బాగుంటుందండి, మన వెంచర్లో కొనుగోలు చేయండి. మీకు అనుగుణమైనటువంటి రేటే ఉంది. 165 గజాల నుంచి స్టార్ట్ అవుతుంది. 33x45 సైజు ఉంటుందండి ప్లాట్ సైజు. ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అంటే 33x50 ఉంటుంది, 183 గజాలు అట్లా. అంటే దానికంటే ఇంకా ఎక్కువ కావాలి అంటే సైజెస్ ఉన్నాయండి, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మంచి స్థలము, మంచి వెంచరు. మీరు రాండి, ఒకసారి విజిట్ చేయండి. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకు ఫోన్ చేయండి. మీకు ఈజీగా సమాచారం అంతా మీకు చేరుతుందండి. రైట్. ఒకసారి కనుక చూడాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ కనుక కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, సైట్ విజిట్ కోసం ఎలాంటి అవకాశం అయితే కల్పిస్తారో అక్కడ కాల్ చేస్తే సరిపోతుంది అంటారు. సరిపోతుంది మేడం. రైట్. అలాగే ప్రెసెంట్గా ఇప్పుడు నడుస్తున్న వెంచర్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయండి? మన వెంచర్స్ వచ్చేసి కీసరలో ఒక వెంచర్ ఉందండి, కీసర చౌరస్తాలో. రెండవది ఇక్కడ నాగార్జున సాగర్ హైవేలో ఒక వెంచర్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు థర్డ్ వన్ ఇక్కడ నడుస్తుంది. దానికంటే బిఫోర్ కూడా 2-3 వెంచర్స్ కంప్లీట్ అయినవి. ఓకే. ఎక్కడ వెంచర్స్ కంప్లీట్ అయినా కానీ మనకి ఈ ఇక్కడ కస్టమర్ని ఉద్దేశించి ఇస్తాం. అంటే కస్టమర్కి ఏ విధంగా లాభార్జన ఉంటుందో వాళ్ళకి లాభం కలిగేలాగా, అంటే వాళ్ళు లాభార్జన ఉద్దేశంతోనే పెట్టుబడులు పెడతారు. అవునవును. అది కూడా ఏంటంటే ట్రేడింగ్లో, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడిక్కడ అది కాకుండా ల్యాండ్ మీద పెట్టినటువంటి పెట్టుబడి అమోఘంగా వాళ్ళకి లాభం చేకూరుస్తుంది. ప్లాట్ మీద పెట్టినటువంటి పెట్టుబడి చాలా మార్జిన్ వస్తుంది వాళ్ళకి అమ్ముకునే నాటికి, లేదా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇల్లు ప్రాపర్టీ మిగిలిపోతుంది. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన వెంచర్ స్పెసిఫికేషన్ ఏంటంటే ఈ ఇన్నర్ డెవలప్మెంట్స్ మేము ఇస్తున్నాం కంపెనీ నుంచి. ఇన్నర్ డెవలప్మెంట్స్ కాకుండా అవుట్ సైడ్ డెవలప్మెంట్స్ అమోఘంగా ఉన్నాయి. ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయంటారు అవుట్ సైడ్? అవుట్ సైడ్ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి మేడం? ఇప్పుడు అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి, కలెక్టరేట్ ఆఫీస్ ఉంది, యాదగిరిగుట్టకు దగ్గరలో ఉన్నాము, హైవేకి దగ్గరలో ఉన్నాము, ఒక 60 ఫీట్ల రోడ్, ఒకటి కనెక్టివిటీ రోడ్ మన వెంచర్ నుంచి వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటంటే మనము అక్కడ వచ్చి చూస్తే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది మేము చెప్పేది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటి అనేది కస్టమర్కి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. అక్కడ విషయం ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ ఏంటంటే ఇప్పుడు హైవేకి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, రైట్ సైడ్ మన వెంచర్ ఉంటుంది. 1 minute డిస్టెన్స్ అండి, 1 minute డిస్టెన్స్, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మన వెంచర్ నుండి కలెక్టరేట్ ఆఫీస్ పోవాలంటే జస్ట్ రోడ్ దాటాలి తప్ప ఇంకా ఇతర ఎన్ని కిలోమీటర్లు అనే డౌట్స్ లేదు, ఇంకా దూరం లేదండి. ఎదురుగా అని చెప్పొచ్చు. ఈజీగా చెప్పాలి అనుకుంటే అటు కలెక్టర్ ఆఫీస్, రోడ్డుకి అటుపక్క కలెక్టర్ ఆఫీస్, ఇటుపక్క మన వెంచర్. అది ఒకటి. రెండవది ఏంటంటే అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉందండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నది, ఫార్మసీ కాలేజ్ ఉన్నది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. సో ఇవన్నీ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి. రోడ్డు బాగా ఉంది, రోడ్డు పక్కకే ఉన్నది. మీరు ఇంతకు ముందు హరిహర టౌన్షిప్ వరంగల్ హైవేకి చాలా దగ్గరగా అని చెప్పారు. అంటే అటువైపు వరంగల్ వాళ్ళు కూడా అది పర్చేస్ చేయడానికి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది? వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మేడం. వాళ్ళు హైదరాబాద్ కి చేరాలి అని అంటే హైదరాబాద్ కి నియర్ బై క్రాస్ చేసుకుంటూనే రావాలి, అక్కడనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ డిస్టెన్స్ అంతా అయిపోయి అంటే 45 కిలోమీటర్స్ బిఫోర్ హైదరాబాద్ చేరాలి అనుకున్న వాళ్ళందరికీ వరంగల్ హైవే నుండి 45 కిలోమీటర్స్ బిఫోరే మన వెంచర్ వస్తుంది. అంటే హైదరాబాద్ నుండి 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ ఏదైతే ఇందాక మనం అనుకున్నట్టుగా కలెక్టర్ ఆఫీస్ అని అన్నాం కదా, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అడ్మిన్ వాతావరణం ఉంటుంది అక్కడ.
కస్టమర్ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ యాక్టివిటీస్ అన్నీ వస్తాయి. దానికి అనుగుణంగా వాతావరణం ఉంటుంది. ఇటు సందర్శకులకి అటు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్కి ఇదంతా వాతావరణంలో ఏమవుతుందంటే ఈ వచ్చిపోయే వాళ్ళు హెవీ సంఖ్య ఉండడం వల్ల ఆటోమేటిక్ ఆ ఏరియాకి డెవలప్మెంట్ రేట్ అనేది వస్తుంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా ఇప్పుడు ఉన్నవి కాకుండా ఆల్రెడీ డెవలప్మెంట్ ఉన్నది, అది అంతకంటే అమోఘమైన డెవలప్మెంట్ ఉంటుంది. పాపులేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక 5 years బ్యాక్ చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే అసలు సంబంధం లేని డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి. చాలా చేంజెస్ ఉన్నాయి మేడం. అప్పుడున్న రోడ్స్ కావు, ఇప్పుడు చాలా వెడల్పు రోడ్ ఉన్నవి, హెవీ రష్ ఉన్నది, రోడ్ డెవలప్మెంట్స్ అట్లాగే ఉన్నవి, వచ్చిపోయి పబ్లిక్ అలాగే ఉన్నారు. ఆ భగవంతుని దర్శనార్థము యాదగిరిగుట్ట దర్శనార్థము ఫర్దర్గా ఇంకా చాలా మంది వస్తుంటారు. తిరుపతికి మనం ఎటు నుంచే వెళ్తూ ఉంటాము. అదేవిధంగా మన స్టేట్లో ఉన్నటువంటి భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి తన కృపాకటాక్షం కావాలని ఎక్కడి నుంచో కోరుకుంటారు కాబట్టి ఆయనకు సన్నిధికి దగ్గరలో ఈ ప్రాపర్టీ నిలుస్తుంది. కస్టమర్ మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే, మన వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతి కస్టమర్కి ఆయన సన్నిధిలో ప్రాపర్టీ నిలుస్తుంది, భగవంతుని సన్నిధిలో ప్రాపర్టీ నిలుస్తుంది. అది కూడా ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అండి. కాలర్ లైన్లో ఉన్న నరసింహ గారు కాల్ తీసుకుందాం. నటరాజ్ మేడిపల్లి నుంచి. నటరాజ్ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నటరాజ్ గారు నమస్కారం అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇందులో లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉన్నదా సార్ మనకి? లోన్ ఫెసిలిటీ ఉన్నదండి మనకి. అంటే ఏ బ్యాంక్ ఇస్తుంది ఏంటండి, కొంచెం గట్టిగా చెప్పండి. అంటే మనకు బ్యాంక్ ఏ బ్యాంక్ ఇస్తుంది? ఓకే, చెప్తారు. ఇక్కడ లోన్ ఫెసిలిటీ ఉన్నదండి. మీకు డైరెక్ట్ పర్చేజ్ చేసే అవకాశం ఉన్నది, పూర్తి పేమెంట్ చేసుకోవచ్చు. మీకు లోనే కావాలి అంటే లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. లోన్ ఎంత వస్తుంది అనేది మీ ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుంది సార్. దాని ప్రకారం లోన్ వస్తుంది. మీకు ఎన్ని గజాలు కావాలి, ఎంత కావాలి, లోన్ ఎంత కావాలి, ఎన్ని గజాలు కావాలి, ఇదంతా డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్ గురించి సంబంధిత ఇన్ఫర్మేషన్ గురించి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే పూర్తి సమాచారం అందిస్తారు. మీరు ఎప్పుడైనా నాతోనే మాట్లాడాలి అనుకుంటే వాళ్ళతో చెప్పండి, సార్తో మాట్లాడతానని వీలు కల్పిస్తారు. ఇక్కడ లోన్ గురించి మీకు ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనది వైటీడీఏ అప్రూవ్డ్ వెంచరు. ఏదైనా సరే డిటీసీపీ కానీ, వైటీడీఏ కానీ, హెచ్ఎండిఏ కానీ, ఏ వెంచర్కైనా పర్మిషన్ ఉన్నా కానీ ఆ పర్మిషన్ ఉన్నటువంటి వెంచర్కి లోన్ అప్రూవల్ ఉంటుందండి. మీకు 1-2 ఆప్షన్స్ ఉంటాయి. నేషనలైజ్డ్ బ్యాంకా లేకుంటే ఎంఎన్సీ బ్యాంకా, ఏ బ్యాంకు అనేది దానికి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా ఒకటే మాటలో చెప్పలేము. మీకు తగిన విధానంలో లోన్ అందించబడుతుంది. మీరు స్క్రీన్ మీద ఉన్న నంబర్లకు ఫోన్ చేయండి. అట్లాగే ఇంకొక ఆప్షన్ ఉంది, మీరు సైట్ విజిట్ చేయండి. ఫస్ట్ సైట్ విజిట్ చేసినట్లయితే మన లొకేషన్ అర్థమవుతుంది. నేను ఏదైతే చెప్తున్నానో అది ఎక్కడ ఉన్నదో అది మీకు మీరు చూడొచ్చు, డైరెక్ట్ చూడొచ్చు. చూడడానికి వీలు కల్పిస్తుంది కంపెనీ. వెహికల్ ప్రొవైడ్ చేస్తుంది మీకు. మీతో పాటు ఎగ్జిక్యూటివ్ ఎవరైనా వస్తారు, లేదా అక్కడ సైట్లో ఇన్ఛార్జ్ కూడా ఉంటారండి. ఇవన్నీ పూర్తి వివరాలు అందుతాయి మీకు. స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి. అలాగే దీపావళి రోజు, ఫెస్టివల్ రోజు వచ్చారు. ఫెస్టివల్ రోజు కస్టమర్స్తో మాట్లాడుతున్నారు. దీపావళి సందర్భంగా కస్టమర్స్కి ఏ విధమైన ఆఫర్స్ ఇస్తుంది కంపెనీ? ఒక బెస్ట్ ఆప్షన్ ఇచ్చామండి వాళ్ళకి. వెరీ గుడ్. కస్టమర్కి మంచి ఆపర్చునిటీ. దీపావళి సందర్భంగా బిఫోర్ దీపావళి మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ వస్తున్నాము కస్టమర్స్కి. 1,08,000 రూపాయలు పేమెంట్ చేసి ప్లాట్ బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళకి 10 కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ ఇస్తున్నామండి, 1 కాయిన్ గోల్డ్ కాయిన్ ఇస్తున్నామండి. సో వాళ్ళకి ఇది ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది. లక్ష్మీ పూజ రోజు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిన విధంగా ఉంటుంది. సో అందుకనే ఈ ఆఫర్ రేపటి వరకు కూడా వర్తిస్తుందండి. ఈ రోజుతో కాకుండా రేపటి వరకు వర్తిస్తుంది. కస్టమర్ ఎవరైనా 1,08,000 పేమెంట్ చేసి ఒకవేళ ముందుగానే చూడకుండా కూడా బుక్ చేసుకున్నప్పటికీ ఆ నంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళ అకౌంట్ ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది కూడా చెప్తారు. స్క్రీన్ మీద ఉన్న నంబర్లకు ఫోన్ చేసినట్లయితే ఆ విధంగా కూడా ఏదైతే మేము ఇస్తున్నామో కాయిన్స్, గోల్డ్ ఆఫర్ వర్తిస్తుంది, వాళ్ళకి చేరుతుంది. పిలిచి ఇవ్వడమా లేకుంటే మేము చేర్చడమా మా ఎగ్జిక్యూటివ్ ద్వారా ఆ విధానంలో ఉంటుంది. ప్లస్ అది కాకుండా ఇదే దీపావళి ఆఫర్లో ఈ లక్ష్మీదేవితో పాటుగా వాళ్ళకి పూర్తి పేమెంట్ చేసుకున్న వాళ్ళకి
రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తున్నామండి కంపెనీ తరఫు. ఓకే, అదొక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఆ బంపర్ ఆఫర్ కావాలి అనుకునే వాళ్ళు ఇమ్మీడియట్ మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి రిజిస్ట్రేషన్స్కి వెళ్ళొచ్చండి. సో ఇక్కడ ఏంటంటే ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంది మన వెంచర్లో. కాబట్టి వాళ్ళు ఈ ఆప్షన్ని వాళ్ళు వినియోగించుకోవడం వల్ల వాళ్ళకే బెనిఫిట్, మంచి ఆఫరు, సద్వినియోగపరచుకోవడం బెటర్ అని సవినయంగా కస్టమర్లకు చెప్తున్నామండి. రైట్, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. పోచయ్య ఉన్నారు సికింద్రాబాద్ నుంచి, కాల్ తీసుకుందాం. పోచయ్య గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నరసింహ గారు ఉన్నారు. హలో పోచయ్య గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఇది టీవీలో చూపిస్తారు కదా సార్ మీరు, అది మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర. అవునండి. ఏం రేట్ ఉన్నది సార్? ఏమన్నారండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర? రేట్ ఏముంది? రేట్ ఏమున్నది సార్? ఇక్కడ మన రాయగిరి హైవే పక్కన లెఫ్ట్ సైడ్ కలెక్టర్ ఆఫీస్, రైట్ సైడ్ మన వెంచరు. రేటు గురించి ఇంకా మీ ఇతరత్ర, ఎందుకంటే సార్ ఒక రేట్ చెప్పగానే ఆ రేట్తో ఒకటే మాటలో అయిపోయేది కాదు, ప్రాపర్టీ డీలింగ్ కాబట్టి. ఇది స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి సార్. మీకు రేటు చెప్పినా కానీ దాంట్లో కాస్తో కూస్తో మీకు డిస్కౌంట్ అడుగుతారో ఆ డిస్కౌంట్ కూడా మాట్లాడడానికి సమయం ఉంటుంది సార్. అంత సమయం మనకి ఇక్కడ లేదు కాబట్టి ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు పూర్తి వివరాలు ఆ ఫోన్ నెంబర్ల ద్వారా పొందుతారు. మీరు వీలుంటే ఒకసారి మన సైట్ విజిట్ చేయండి సార్. రేట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే పర్వాలేదు, మంచిదండి, మంచి రేటే ఉంటుంది. ఏదైతే రేట్ ఉందో కాస్తో కూస్తో మనం మీకు తగిన విధానంలో కాస్త డిస్కౌంట్ కూడా ఇస్తాం మేము. దాన్ని బట్టి ముందుకెళ్ళొచ్చు. ఒకసారి మీరు సైట్ విజిట్ చేయండి. ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ టైం చెప్పండి, వెహికల్ అరేంజ్ చేస్తారు. సైట్ విజిట్ చేసి ఆఫీస్కి రండి సార్, మిగతా వివరాలు మనం మాట్లాడుకోవచ్చు అక్కడ. అలాగే మీరు ఇంతకుముందు చెప్తే ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ అన్నారు. అవునండి. సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం ఉందా ప్రజెంట్? ఉన్నది మేడం, అది ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం ఉన్నది. ఇక్కడ ఏంటంటే మనకి పర్మిషన్ రాకముందు కాస్త టైం పడుతుంది. బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే టైం గడువు అడుగుతున్నారో ఆ టైం ప్రకారము రిజిస్ట్రేషన్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం పర్మిషన్ పొంది ఉన్నాం కాబట్టి వాళ్ళు పేమెంట్ ఇమ్మీడియట్ పేమెంట్ చేసుకునే సోర్స్ ఉన్న అందరు కస్టమర్లకి ఇమ్మీడియట్ మనము రిజిస్ట్రేషన్కి వెళ్ళే అవకాశం ఉన్నది. అది దాంట్లోనే బంపర్ ఆఫర్ ఇందాక డిక్లేర్ చేసినవి ఏంటంటే వీళ్ళందరికీ వర్తిస్తుంది. పూర్తి పేమెంట్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అదే అమౌంట్ ఎంతనైనా ఉండనివ్వండి కంపెనీ భరిస్తుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంపల్సరీ పే చేయాలి, అది కంపెనీ తరఫు నుంచి పే చేయడం జరుగుతుంది. ఈ విధానంలో ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే మేడం, ఇది కంపెనీకి టైఅప్ అయినట్టు, అంటే కంపెనీకి అనుసంధానంగా ఉన్న ప్రతి కస్టమరు కంపెనీ ద్వారా బెనిఫిట్ పొందాలి. ఒకటి వాళ్ళకి కంపల్సరీ బెనిఫిట్ జరుగుతుంది. ఒక ప్రాపర్టీ ఇస్తున్నాము, ఫ్యూచర్లో ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత పెరిగినా కానీ అంతా వాళ్ళే అనుభవిస్తారు. సో వాళ్ళకి ఏంటి ఇండైరెక్ట్గా మనం కొనిపిస్తున్నాం. ఈరోజు కొనండి, ఈ రేట్ ఉంది, ఇంత డెవలప్మెంట్లు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నవి అని చెప్తున్నాము. సో వాళ్ళు రిసీవ్ చేసుకొని మన వెంచర్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఫ్యూచర్లో అమోఘమైన రేట్స్ వస్తాయి వాళ్ళకి. ఈ రేట్ ఎంత వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకు అంటే హైవే పక్కకున్న వెంచర్లు ఏవైనా గ్రోత్నెస్ ఎక్కువ ఉంటుందండి, రేట్ ఎక్కువనే ఉంటుంది. అంటే ఇమ్మీడియట్ గ్రోత్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరీ లోపలికి ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నటువంటి వెంచర్లకి, హైవే పక్కకి ఉన్న వెంచర్లకి, హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్లకి కొద్దిగా రేట్లో దీంట్లో తేడా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. దానితో పాటు డెవలప్మెంట్ కూడా అట్లే ఉంటుందండి. అంటే రేట్ హైక్ కావడం కూడా అట్లాగే ఉంటుంది. అంటే వాళ్ళు పొందేటువంటి ఎంతైతే లాభమో అది హైఫైగా ఉంటుంది. ఇక్కడ మనం 4 రూపాయలు ఎక్కువ పెట్టినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ 4 రూపాయలు పెడితే దానికి తగిన విధంగా మనకు లాభం కూడా వస్తుంది. ఆ విధంగా ఉంటుంది. మీరు అన్నట్టుగా లోపలికి ఎప్పుడో పెరుగుతుంది, ఇప్పుడు తీసుకొని పెట్టుకుందాం అనే దానికంటే కూడా పెట్టుకునేటప్పుడే మంచిగా చూసి తీసుకుంటే ఇమీడియట్ గా మనకి బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇమీడియట్ గా బెనిఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ రైట్ నో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అన్నాం కదా, ఆ కన్స్ట్రక్షన్ లో కూడా మళ్ళీ ఇంకొక ఫెసిలిటీ ఇచ్చాం మనం కస్టమర్స్ కి. వాళ్ళంతలో వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసుకుంటే చేసుకొని ఇస్తాము, లేదు మమ్మల్ని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వమంటే మేము కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. ఓకే, అలా దగ్గర నుండి చూసుకునే ఫెసిలిటీ
కూడా దగ్గరుండి మా స్టాఫ్ అంతా ఉంటుంది. వాళ్ళు వచ్చి ఎవ్రీ డే సైట్ విజిట్ చేయొచ్చు, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, నాణ్యత గల వస్తువులు వాడుతున్నాము. చాలా మందికి ఇలా అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు దొరకడం కష్టంగా ఉంటుంది. అంటే తీసుకొని ఇద్దరు ఎంప్లాయీస్ కనుక ఉంటే కట్టించుకోవాలనుకుంటారు, కానీ కట్టుకోవడం కుదరదు, ఎవరో ఒక దగ్గర ఉండి చూసుకోవాలి. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బెస్ట్ ఆప్షన్, మంచి అడ్వాంటేజ్ కూడా ఏంటంటే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. వాళ్ళు వీలున్నప్పుడు ఏదో కాస్త టైం వెచ్చించి అక్కడికి వెళ్ళి చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతుందో తెలుస్తుంది. ఆ డిజైనింగ్ కూడా మమ్మల్ని ఏమంటే మేము ఇస్తాము, అంటే కన్స్ట్రక్షన్ డిజైన్ కూడా వాళ్ళు ఇస్తే అదే డిజైనింగ్ ప్రకారం కట్టేస్తాం. కాలర్ ఉన్నారు, గణేష్ సికింద్రాబాద్ నుంచి. గణేష్ గారు మాట్లాడండి. గణేష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు అంటే వైటీడీ అంటే గవర్నమెంట్ కదా, అంటే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, మనము రేపు ఫ్యూచర్ కూడా ఎక్స్పాన్షన్ కావచ్చు, కానీ మన వెంచర్ అందులో రావట్లేదని మనకు ఎట్లా తెలుస్తుంది సార్? దాంట్లో మాకు ఎల్పీ నెంబర్ ఒకటి ఇష్యూ గవర్నమెంట్ ద్వారా, అంటే వైటీడీఏ సంస్థ ద్వారా ఇష్యూ చేయబడిన నంబర్ ఉంటుందండి, లేఅవుట్ పర్మిషన్ నంబరు. ఆ నంబర్ ప్రకారం మీరు డిపార్ట్మెంట్లో వెళ్ళి సరి చూసుకోవచ్చు. అంటే ఈ వెంచర్లో మేము ప్లాట్ కొంటున్నాము, మీరు దీనికి పర్మిషన్ ఇచ్చిండ్రా లేదా, ఈ పలానా నంబర్ పర్మిషన్ నంబర్ అని మీరు చూసుకోవచ్చండి. ఓకే. అంటే మేము పేపర్లు ప్రొవైడ్ చేస్తాం, మీకు ఏది అడిగితే దానికి సంబంధించిన పేపర్లు ప్రొవైడ్ చేస్తాము. యాక్చువల్గా చెప్పాలంటే అన్ని పేపర్లు ఆ డిపార్ట్మెంట్కి, వైటీడీఏ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయడం వల్లనే మనకు పర్మిషన్ ఇచ్చిండ్రు. అది అవునా కాదా మీరు సరి చూసుకోవచ్చు. అంటే అంత డెప్త్గా వెళ్ళి చూసుకుంటాము అంటే చూసుకోవచ్చు అండి. ఆ అవకాశం ఉన్నది. కంపెనీ తరపు నుంచి ఏ సహకారం కావాలని అందిస్తామండి. ఇంకేదో అడుగుతున్నారు, చెప్పండి. ఉంటారు కాబట్టి అవసరమే సార్ అది. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. అలాగే ఇది వెంచర్ వచ్చేసి యాదాద్రి టెంపుల్కి ఎంత దూరంలో ఉంటుంది? యాదాద్రి టెంపుల్కి మేడం 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్ కూడా మన వెంచర్ ద్వారానే వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళాలి. ఆర్చ్కి నియర్ బై ఉంటుంది మన వెంచరు. హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్రతి వ్యక్తి ఆర్చ్లో నుంచి వెళ్ళాలి, హైవే నుంచి. దానికి వెరీ నియర్ బై మన వెంచర్ ఉంటుంది. అంటే టెంపుల్కి 5 మినిట్స్ డిస్టెన్స్, అంతే. మినిట్స్ 5 కిలోమీటర్స్ అంటే విశాలమైన రోడ్డు మేడం. ఎక్కడ కూడా ఈవెన్ బ్రేక్ కట్టలు కూడా ఉండవు, దానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు, వెళ్ళి రావచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే దర్శనార్థానికి ఈజీయెస్ట్గా ఉంటుంది, వెరీ నియర్ బై ఉంది. ఏదైనా జాబ్ చేసుకునే వాళ్ళకి కలెక్టర్ ఆఫీస్ కానీ ఇతర ఇంకేమైనా ఆఫీసెస్ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో, అంటే రైల్వే కానీ పాలిటెక్నిక్ కానీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి. ఇందాక చెప్పాము పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అని, ఇంజనీరింగ్ కాలేజ్ ఉందని, ఫార్మసీ కాలేజ్ ఉందని. వాళ్ళందరూ లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళొచ్చు, అంత వాకేబుల్ డిస్టెన్స్. అంటే హైవేకి పక్కనే ఉంటుంది కాబట్టి బెస్ట్ అడ్వాంటేజ్ అండి. రైట్ అండి. హరిహర టౌన్షిప్కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. ఎక్కడెక్కడ టౌన్షిప్స్ ఉంటాయి, ప్రజెంట్ ఇక్కడ ఈ టౌన్షిప్లో ఈ వెంచర్లో వచ్చేసి ఎలాంటి సౌకర్యాలు కనిపిస్తున్నారు, కస్టమర్స్కి ఎలా యూజ్ అవుతుంది, అలాగే దీపావళి సందర్భంగా ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.